హస్తినావతిలో గొప్ప పెద్ద పట్టణం అది. ఆ పట్టణంలో పేరు ఉండొచ్చు. హస్తినావతినే నన్ను ఇచ్చి పెళ్లి చేసింది అక్కడ. అబ్బో అవునండి. ఎవరో వాళ్ళెవరో తెలిస్తే కదా. తెలీదా నీకు? నాకు తెలియదు. నేను చెప్తే కనుక్కుంటావా? ఏదో ఒకవేళ నీ పేరు చెప్పావనుకో తెలుసు తెలియదు. చెప్తాను వినండి. అలాగే పాండురాజు స్వయాన మా మామగారు మళ్ళా కుంతీదేవి మా అత్త. ఈ హస్తినాపురం 56 రాజ్యంలో పరిపాలించారు మా యొక్క తండ్రి గారైన పాండు మహారాజు. ఇక మా తల్లి ఎవరైనా పేరు పెట్టుకోండొచ్చు. వాళ్ళు ఉండిలే. ఇంకెవరైనా ఉన్నారా? ధర్మరాజు నాకు అది బాగా నాకేం కావాలి. ధర్మరాజు నాకు బావ. అర్జునుడు నకులుడు సహదేవుడు మా నలుగురు. చెప్తా ఉండవే ఇటు బావా మొదలు ఉన్నారబ్బా. ఇక మొదలు చెప్పిన వాడు ఇంకొక ఆయన పేరు నేను చెప్తే ఆయుష్ తగ్గిపోతుంది. అయ్యా ఇట్లాంటి ప్రతి వచ్చి చెప్తే మళ్ళీ ఆయుష్ కూర్చోదు. ఇట్లాంటి తర్వాత ఈ మండలాన్ని గవర్నమెంట్ కొడతారు. మండలం నాశనం అయిపోతుంది. ఏమే మొదటి పేరు చెప్తే ఆయుష్ తగ్గిపోతుంది. అయ్యా 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 ఏ కాదు చెప్పచ్చు. నువ్వేమంటావా? నాకు చెప్పుడు కదా. దేవసేనుడు నాకులుడు. ఇది పైకి అనుకొని ఆ తుక్కు పుచ్చుకొని వచ్చేస్తే కంట్లో నీళ్ళు తుడుచుకొని పుట్టుకుంటారు కదా. అట్లా నుంచి నేను పైకి అనుకొని నేను దీన్ని పైకి అనుకునేసి దీన్ని దీన్ని పెట్టుకుని ఏమన్నా చిల్లు ఉన్నది. నేను అంటాము కదా నీకు చూసేసావా? కోరుకుని చిన్నప్పుడే చూసి ఇప్పుడే అది కాదు కానీ అన్నం చేసి పడేసింది. అమ్మా అప్పుడే చేసేసినావా? ఏం చెప్పు పోతాను కానీ అయిపోతుంది. ఎంత ఇసురు పెట్టినావు, ఎంత బియ్యం వేసినావు, ఏం కూర చేసినావు, తాలింపు ఏం చేసినావు, ఊరిలో ఏం చేసినావు? వీళ్ళందరూ ఉన్నారు కదా. మనం ముగ్గురు 10 మందికి లెక్క వేసుకొని పోయిందా. ఒక అండ నిండా నీళ్లు పోసేసిన వేసి అంతా నీళ్లు పోసినావా? మళ్ళీ పుట్టుకొచ్చింది. ఊరు ఈడుకోకనికే కదా చేయమనింది. అది కదా నీ తెలివే అని చెప్పేసింది. ఒక పైడి బియ్యం ఎత్తి పోసేసినది. నేను కూడా తిన్నాను. అందుకే నువ్వు కూడా తినకూడదు. నువ్వు తింటే జాస్తి అయిపోతుంది. మళ్ళీ కాదమ్మా మనిషి కష్టపడేవాడు కదా. అందుకనేసి ఒక పైడి బియ్యం ఎత్తి పోసేసిన. పోసే కొద్దికి అన్న నీళ్ళలో పుర్రు తెలియదు నీకు. అంత నీళ్ళలో ఎదురు పెడితే ఒక పడి బియ్యం వేస్తే ఎంత అయ్యేది? ఇంకా ఏడికి పోయేది బియ్యంలే. నీళ్ళు నీళ్ళు అయిపోయింది. ఇంకా దాన్ని గట్టి చేయాలంటే అట్లా ఏం ఆలోచన చేసినా మళ్ళా? ఆ షెట్ కింద పెట్టుంటే ఏంటమ్మా అది నాయన. నేను తినము ముగ్గేసి ముగ్గు పిండి కదా పెట్టుందా? ముగ్గు పిండి వేసి కలికేసిన. మనుషులు పడతారా ముగ్గు పిండి తింటే? రాయి పిండి మాదిరిగానే ఉండదు. అది కూడా రాయి పిండి అనుకోవచ్చు. అది నల్ల ముగ్గు పిండి. గట్టిగా ఉండదు. దానికి సాంబార్ కూడా మంచిగా చేసి పెట్టిన. సాంబార్ చేసినావా? ఏమి చేసినావు? సాంబార్ అన్న బాగా చేసినావు కదా. భలే చేసి పెట్టిన. ఎట్లా చేసినావు చెప్పు? పచ్చాపలో పచ్చిమిరకాయలు వేసి ఎనిపి పెట్టేసి చింతపండు వేయాలి. పచ్చి చేపలు అంటారు ఎవరన్నా? ఎనిపెట్టి పెరుగు మాదుకుంటాయి. కోడిగుడ్లు ఊరిపిండి నూరి పెట్టేసి ఉండాలి. యాపకాయలు ఏపుడు చేసి పెట్టేసి ఉండాలి. ఆకు తాలింపు చేసి పెట్టున్నారు. ఆ యాగు పెట్టి మాకు ఆ యాకు పేరు పెట్టి మళ్ళీ ఈ రోజు కూడా తాలింపు చేసుకుంటారు. వద్దు. ఆ యాగు పేరు నా శివుడు నేను చెప్పి నేను తినము అంత తింటా. తెస్తా ఉండవులే. చెట్టు దినములు తెస్తానని మర్చిపోతున్నావుగా. ఏమలే
ఒడిశాకుండా దాన్ని తాలింపు చేసి పెట్టేసుకున్నా. ఒడిశాకు తింటే బతుకుతారా మనుషులు? ఏంటి దానికి బెల్లం ఇరుగురు లేదా? బెల్లం తడకాలు వేసుకుంటే లక్షణంగా తినేసినట్టు. ఒడిశాకు బెల్లం చేస్తే ఇంకా పిండి తెచ్చుకుంటే అవునా? యో, ఇవన్నీ చేసి పెట్టున్నావు. నువ్వు తన్నురా ఇల్లురా అన్నారా? దేవుడేమో. డబ్బిస్తుంది పోనా ఊరికి ఒకటి నీ కష్టం పెట్టుకోదుకో. నువ్వు నన్ను తమ్ముడు అంటే నేను రెడీ. అందముడు కావాలంటే జనరల్ అది తీసుకురా పెట్టిస్తున్నా. ఆయనకు ఆపరేషన్ ఆయనకు ఏదో ఏమో ఆపరేషన్ నువ్వు ఏదున్నావా? నేను ఆడున్నానా? నేను గట్టిగా కలుసుకొని ఆడతామనేసి నేను వస్తామంటే ఏడు దూరి పెట్టకూడదు అనువా? ఇది హిడింపులున్నా కలిసిపోయా ముక్కు సరిలేదా? ఏమంటే నన్ను ఉడకాలుస్తా ఉన్నదా? నేను ఎంత ప్రేమతో నీ మీద ఉండేది నేను. అదిగో గోడలే అక్కడ అడిగి చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి కదా. ఏమ్మా ఎట్ట కట్ట నేను నీకు చూపించేయాల. ఏంటి ఉండేది ఏమున్నది అక్కడ? బాగుందా? గుండ్రాలతో గుద్దునట్టు ఉండదు. నీకు ఇంకెట్ట పొద 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 నేను కూరలేదు. నీకు కళ్ళే కనపడలేదు. కళ్ళు బాగానే ఉన్నది. మనుషుడా ఒళ్ళు కాదు, నిలబడుకుని చూస్తూ కనపడుతుంది. నిలబడుకుని చూస్తే కనపడదు. ఎత్తుకున్నది నీకు కొడ కూసి కదల్లా. ఏంటి అది కావచ్చు మాట. నీకు బియ్యం లేదా? బియ్యం ఉండదు. బియ్యం కాదు, నీకు భయం లేదా? ఏమైనా ఆడ రాక్షసులు చేస్తా ఉన్నాడంటే రాజకీయ నాకేమన్నది? ఎవరైతే నాకేమన్నది భయమా? నాకు గుండెకాయ లేదేడా? ఊటికాయలు పోయిందా? గుండెకాయ రెండు ఇప్పుడు చూడ బయట మరి నువ్వు మంచోడైతే ఈడే సూపర్. నేను చెప్పిందే కదా ఏమల్లా. నాకు కంట్లో నీళ్ళు ఇక్కడ జారి ఇక్కడ దూరి
కాలు సందులో సొర 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 అని పడతావు. అవునండి. అవునా నీవేనా మాట్లాడితే నాతో మాట్లాడు. అక్కడ నిద్రపోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో నీ ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. నీ కాళ్ళు పట్టుకుంటాను పోరా. నేనేమి ఉంటాను ఎవరికి చెప్పను పో. అవి మా పాప చేసుకుంటుంది చేయాల్సిన పని అంతా. నువ్వు గుమ్మను కూర్చోయా చాలు. ఎంతసేపు ఈయనకు వచ్చేసి ఉండకుండా వాళ్ళతో వాళ్ళు కూర్చుంటారు. రెండు మాట్లాడుకోవచ్చు. మర్యాద చెప్తున్నాను. సరే లేకుండా కావాల్సిన పని చేసేస్తా. నేను ఇంకేం చెప్పాలి పట్టుకో ఈ ఆట నిలిపేద్దాం. లేచిపోండి మా ఆట నిలిపేసిన లేచిపోండి. ఈ ఆట నిలిపేసిన వాళ్ళకి కాదు మా ఇద్దరికే నిలిపేసి ఈ ఆట నిలిపేసేది. అమ్మ నాయన ఆట ఆడుకునేది. అమ్మ నాయన ఈ పని అదే మాట అమ్మ నాయన గుర్తు రాలేదు ఈ మనిషికి. తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ నాయన పక్కన పట్టుకో. అప్పుడు చిన్నప్పుడు నిద్రపోతాం వాళ్ళే మాట కదా. నిద్రపోతానే ఉండేది నీ ఎల్లకాలమా? అప్పుడు మేలు కొట్టి ఆ పని ఏమని ఇప్పుడు తెలుసుకో. తల్లిదండ్రులు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు నిద్రపోతుంటారు. వాళ్ళు చెప్పుకుంటే నేను అట్లేదబ్బా, నేను నేర్చుకున్నా మా అమ్మ నాయన దగ్గర. అమ్మ నాన్న పక్కన పట్టుకో. మంచి సగవరి పైన నువ్వెప్పుడు వెళ్ళాలి. అమ్మ నాన్న నీకు తెలుసు. తెలియదు. నేను నేర్పిస్తాను రా. నాకు అవసరం లేదు. నాకు అవసరం. నాకు నీకు అవసరం లేదు. అంతా ఆ చూడు అంటే ఎక్కడైనా వైద్యులు ఉంటారు. వైద్యులు అమ్మ నాన్న అంటే సులభం. నాకు అవసరం లేదు. నీకు తెల్ల. చాలా నేను అమ్మంట, నువ్వు నాయనంట. మళ్ళీ ఊరికట. నేను అమ్మంట, నువ్వు నాయనంట. నేను నీకు రకరకాలుగా అన్నం చేసి, పప్పు చేసి, రసం చేసి, పెరుగు పెట్టి, తాలింపు పెట్టి, సాయంత్రం ఏళ్ళకు తెల్ల పెరుగు పెట్టుకొని మళ్ళీ పూలు పెట్టుకొని బాగా తయారై ఉంటాను. వాసన వాసన వచ్చేదని. నువ్వు పగలంతా కష్టపడి సంపాదించుకుని వస్తావు కదా దుడ్డ. నువ్వు మంచోడైతే తోమని పడుకోద్దని అట్లే తీడు. ఆ ఆట బాగలేదా? నాకు తెలియదు. ఇంకేం తెలుసు నీకు? తెలీదు. నాతో కొనుక్కుండేది కొట్టేది. ఇనుంబాసుడు వచ్చేస్తాడే నా మాట నమ్మి. Yeah.
చెప్తున్నావే, అటువంటి హిడిబాసుడు నీకేమి కావాలి? నువ్వు చూడతారా? రాజ్యం కావాలి, నీకేమైనా మాంగ కావాలా? ఇట్నే పట్టుకుంటే ఆ హిడిబాసుడు మాంగ ఏమైనా కావాలా? అందమునే నేను చెప్తా నిన్నే ఎలా చెప్పు? గోపాల తనయ తెల్గరా నా పేరు హిడింబి ఈ వనమున నిపుడు కాపురముందడి ఈ వనమున నిపుడు కాపురముందడి హిడుపులు చెప్పనులు చేయు ఈ ఘోరారణ్యంలో వసించేటటువంటి ఘోరమైనటువంటి రాక్షసుని పేరు హిడింబాసుడు. ఆ హిడింబాసుడి యొక్క చెల్లెలు నా పేరు హిడింబి. మేము రాక్షసులు. మా అన్నగారైనటువంటి హిడింబాసుడు చెల్లెలా హిడింబా ప్రతినిత్యం చిన్న చిన్న క్రూర మృగాల వేటాడి భోంచేసి నోరు చెవిజారిపోయింది. కాబట్టి ఈ రోజు మానవ మాంసం భుజించాలన్నాడు. మా రాక్షసుడికి నరవాసన పట్టే గుణం ఉంది. మేము ఇరువురు నరవాసన పట్టుకొని ఈ అరణ్యాల గుండా వస్తూ ఉంటే మీరు 6 మంది కనపడ్డారు. కట్టు ముట్టించినావా? అసలు ఎంత మూడు కూర్చుందో ఇదేం చేయలేక ఏదో గుట్టు చెడిపోయింది ఆడబిడ్డకి ఈ కత్తెత్తుకొని మా అన్నగారైనటువంటి హిడింబాసుడి చెల్లెల ఈ హీనమైనటువంటి మానవ మాంసము కూటికి రుచిగా కూర చేసామనుకో నేను వచ్చి ఫోన్ చేస్తానని చెప్పాడు. నేను ఈ కత్తెత్తుకుని వచ్చినా చెప్పాను కదా. ఎప్పుడైతే నిన్ను చూశానో నిన్ను చూసిన మొదలు నా రాక్షస రూపం మాయమైపోయింది. మానవ రూపం దాల్చాను. రాక్షస బుద్ధులు వెళ్ళిపోయాయి, మానవ బుద్ధులు వచ్చాయి. వికార స్వరూపం మారిపోయి ఈ సుందర స్వరూపాన్ని దాల్చి నీ పొందుకోరు వచ్చాను. నిన్ను లవ్ అదొక విధమైన కొవ్వు. ఆ కొవ్వు మా బిడ్డకి పట్టి ఉండదు. నువ్వు ఇంజక్షన్ వేస్తే బాగా అయిపోతుంది. నిన్ను చూసినానా లేదా? నీ పైన నా పైన నీ పైన ఆ పైన కాదు నిన్నంత నా మీద రాజు ఆభరణాలు ఉన్నాయి. మెంట్లోని పట్టుకునేది బిడ్డ మొగ్గోడుగా ఉన్నాడు. ఎన్ని తడవలు చెప్పేది అర్థమే తెచ్చుకునేది. పెద్ద ఆయన నన్న పట్టుకోండి గొడ్లు బాగా వేసుకోయా. ఏమండి? ఓ రాజా
పొద్దు ముందు పోలా కళ కాదు కళ స్వప్నం ఏమిటి ఎవరు నువ్వు ఎంత ఏమన్నా గట్టిగా పట్టుకొని ఇంకా 3 బార్తలు ఉన్నాయి ఈ రోజు లెక్క రాసేసుకోవాలి చుట్టూ ముందు పెట్టేసినా ఏమని ఒక ముద్ద వేసి అంత కూర పోసి తినే నువ్వు రాత్రి పెట్టిన ఆమె అలిగిపోతా ఉన్నది నీవు రా మా అత్త నిన్నేమన్నా ఆనందం ఏమంటావా నా సేద్యం దెబ్బలు తినేదానికి చేయని దెబ్బలు తినేదానికి మనిషి బతుకున్నారా నలుగురికి దానం చేయాలి అవును చచ్చిపోతే ముందు తినేస్తాను రేపు నువ్వు చచ్చిపోతే ఏం చేయబోతావు నా మాట ఇంద్రా గుచ్చు గుచ్చు పుల్లాట చేయనిపోతున్నా అదే గుచ్చు గుచ్చు పుల్లాట పెడతా నీక నువ్వు చిన్న పలకాయ ప్రార్థన వీడు ఏదోగా ఉన్నాడు అదే సోము ఏం లేదే ఇసుకలో మోకాలు కడిగి తగ్గుటేయాలా దెబ్బలు తింటావు ఓడే ఓడే పట్టు ఆ పొల్లో నువ్వు దాపెట్టుకునేసేది నేను ఎందుకే ఇది పుల్ల నువ్వు పుల్ల దాపెట్టేస్తావు కదా నేను ఏది పెరుగు నా దగ్గర లేదా పుల్ల నేను ఎక్కడ దాచిపెట్టింది వ్యాపారస్తావనేసి నేను ఆ పుల్ల పెట్టుకునేటప్పుడు గుర్తు గుర్తు పుల్ల కూర పుల్ల అని పాట పాడతాను పాటలు నాకు తెలియదు ఆ ఆటలు కళ్ళు గ్యారెంటీ కళ్ళు కయ్యా ఎక్కువ మామా బండి ఎక్కువ మామా ఎక్కువ మామా బండి
తల్లి బిడ్డగాళ్ళు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనో పొన్నేరు నీలమ్మ, పొన్నేరు పున్నయ్య, పొన్నేరు గోవింద స్వామి మీరందరికీ ఆత్మశాంతి కలగాలని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నా. నేనెవరు అనుకున్నాను? నేనెవరు చెప్పా? నేను చెప్పి ఇంకేంటికి నీ బండాలు బయట పెట్టి నా బండాలు పడతాయి. ఇంకేంటి చెప్పి ఇంత మాత్రం నా దగ్గరికి వచ్చి మా చెల్లినా అయ్యా నువ్వు ఈ దాకా వేసుకో జాయింట్లో అప్పుడేమన్నా మూమెంట్ వస్తున్నావు
కరణ్యనా మే సే చూడు నాకు అబ్బా రాజకుమారి మాటలు నీ జాతి ఎవరో నువ్వు నిన్ను కదా నేనేం చేస్తున్నాను పిచ్చి కదా తిప్పింది నేను నేను ఎందుకు వచ్చాను చెప్ప ఎందుకు వచ్చావా చిన్నప్పుడు ఏమన్నా పన్ను పెట్టేసింటే దూడేదో దొక్కేసినట్టు నరం కొట్టేపినట్టుకున్నదమ్మా నరమే పని చేయాలని ఎట్లుండేది మనిషి చిన్నప్పుడు మీ అమ్మ ఈదుల పడేసిందా ఏమన్నా చెప్పి చిన్నప్పుడు నీకేం తెలుదు చిన్నప్పుడు గుర్తుంది నీకు